హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను తాలింపు అన్నం చేస్తున్నా కారం అన్నంతో. అంటే కారం వేసి, ఎందుకో ఒక్కొక్కసారి కూరలు తినబుద్ధి కాదు, పప్పు తినబుద్ధి కాదు, ఏమో కారం అన్నం, ఊరగాయ అన్నం, తాలింపు అన్నం ఇట్లాంటివి తినబుద్ధి అవుతాయి. నాకైతే అట్లా మీకు కూడా అనిపిస్తుందా? నాకు ఒకదానికే అనిపిస్తుందా? అర్థమవుతలేదు. మా పిల్లడికి కూడా తాలింపు అన్నం బాగా ఇష్టం. దానికోసం ఆయిల్, దీనికి ఇంత ఆయిల్ సరిపోతుంది. నా స్పూన్తోని ఒక 3 స్పూన్స్ అట్లా. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, దీంట్లో కొన్ని ఆవాలు కొంచెం తక్కువ వేసిన, కానీ జీలకర్ర కొంచెం ఎక్కువ వేయాలి. కొంచెం ఎక్కువ అంటే నా స్పూన్తో ఒక 2 స్పూన్లు అంతే. తర్వాత పసుపు, ఇక నా స్పూన్ ఒకసారి మళ్ళీ ప్రతి వీడియోలో చూపిస్తా, ఇంత సైజు ఉంటుంది స్పూను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఇది ఫ్రై అయినాయి కదా, దీంట్లో ఇగో వెల్లిపాయలు ఒలిచి 2 ముక్కల్లా కట్ చేసి వేసిన, కొంచెం కల్లేమాకు. దీంట్లో కొత్తిమీర వేయను నేను, ఎందుకో ఫ్లేవర్ అంత అన్నంని డామినేట్ చేస్తుంది. ఓన్లీ కొత్తిమీర అన్నం తిన్నట్టు వస్తుంది, అంతా దీంట్లో కొత్తిమీర మాత్రం వేయను. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు వేసాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాం. ఇవి పెద్ద ఉల్లిగడ్డలు 2 ఉన్నాయి. ఇవి మంచిగా ఫ్రై కావాలా, అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఇట్లా మధ్య మధ్యలో కొంచెం కలపండి, లేకపోతే అంటుకుంటుంది. ఇట్లా మధ్య మధ్యలో స్టవ్ తుడుస్తారా మీరు కూడా? నేను తుడుస్తూనే ఉంటా, ఇది అయ్యేంతసేపు తుడుస్తూనే ఉంటా. ఓసిడి క్యాండిడేట్ నేను. ఇంకా కొంచెం ఫ్రై కావాలా, కొంచెం ఫ్రై అయినాక ఉప్పు వేస్తా. ఇప్పుడు ఉప్పు మనం చేసుకునే అన్నాన్ని, అంటే మనం దీంట్లో ఎంతైతే అన్నం వేస్తామో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. కొంచెం అన్నము ఒకరికి సరిపోయేటంత అంటే కొంచెమే. ఇప్పుడు నాది కొంచెమే అన్నం కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసిన. మళ్ళీ మనం అన్నం వేసినాక కలిపినాక కూడా సాల్ట్ సర్వ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇవి ఇంకా కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు కారం కూడా ఇప్పుడు నాకు ఇంత కారం సరిపోతుంది. నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంత సరిపోతుంది. తక్కువ తినేటోళ్ళకి కొంచెం తక్కువ. కారం అంతా ఒక్క నిమిషం ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇది మధ్యాహ్నం వండిన అన్నం. తాలింపు అన్నం ఎప్పుడు కూడా వేడి అన్నంతో చేయొద్దు, చేస్తే అన్నం అంతా స్మాష్ అయిపోయి మెత్తగా అవుతుంది. ఇది మధ్యాహ్నం వండింది, అంటే చల్లగా ఉంది. మీరు వేడి అన్నం అంటే కొంచెం చల్లారబెట్టి చేసుకోండి. అన్నం మొత్తం పొడి చేసిన దీంట్లో మొత్తం వేసేస్తున్నాం. ఇప్పుడు మంచిగా కలుపుతున్నా. ఫ్లేమ్ చిన్నగానే ఉంది, చిన్న మంటనే పెట్టాలా, లేకపోతే అన్నం అంతా అడుగంటితే ఫ్లేవర్ పోతుంది. అందుకని మంట చిన్నగానే ఉండాలి. ఇప్పుడు మొత్తం నీట్గా కలిపేసిన. ఇప్పుడు నువ్వుల పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే మా కళ్యాణ్కి నువ్వుల పొడి ఇష్టం కాబట్టి. నువ్వుల పొడి వేస్తే కారం అన్నం అనేది ఇట్లా ఘాటుగా, అంటే మేమైతే కారం కుంటుకుంటూ వచ్చిందంటాం, మరి నార్మల్ భాషలు అంటే మీరేమంటారు నాకు తెలియదు. నువ్వుల పొడి వేసి ఒకసారి మంచిగా కలిపిన. ఒక్కసారి మూత పెట్టి 2 మినిట్స్, అంటే ఈ అన్నం మొత్తం ఇట్లా కొంచెం వేడిగా అయ్యేదాకా 2 మినిట్స్, 2-3 మినిట్స్ అయింది. చూడండి, కొంచెం అన్నం వేడిగా అవుతుంది అంతే. మనం చల్లటి అన్నం వేసినాం కదా, అంతే అయిపోయింది. చూడండి, మా తాలింపు అన్నం. ఇట్లా స్పైసీగా ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రాణం లేచి వస్తుంది. అంటే ఫీవర్ వచ్చినప్పుడు కానీ, ఒక్కోసారి మనకు అన్నం తినబుద్ధి కాదు కదా, అట్లాంటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. నాకు, మా బాబుకి, మా ఇంట్లో అందరికీ, మా ఆయనకు కూడా ఇష్టమే. అయిపోయింది మా తాలింపు అన్నం. చూడండి ఎంత బాగుంది కదా. ఓకేనా, బాయ్ అండి.